హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు ఈ మంచి ఉదయకాల సమయమందు దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని బట్టి ఆయనను స్తుతించుటకు, గణపరచుటకు, ఆయన పరిశుద్ధ నామాన్ని హెచ్చించుటకు, దేవుని వాక్యాన్ని చదువుకుని మన హృదయాన్ని నింపుకొనుటకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులను ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపము చేయి వారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనలో విజ్ఞాపన ప్రాముఖ్యత కలిగినది. ప్రార్థనలో ప్రభుని గణపరిచి విజ్ఞాపన చేయవలెను. మన అవసరములన్నీ సమయోచితంగా మన ప్రభు దయచేయును. దావీదు చెప్తున్నాడు, యెహోవా నీకు మొరపెట్టుచున్నాను, నా మనవి ఆలకించుము అని. ప్రభు పాదముల దగ్గర మనం మొరపెట్టినప్పుడు, ఆయన పరిశుద్ధాలయంలో ఆయన వైపు చేతులెత్తినప్పుడు మన విజ్ఞాపన ధ్వని ప్రభు ఆలకించును. నీవు మౌనముగా ఉండక నన్ను విడిపించుము దేవా. దావీదు మంచి ప్రార్థనాపరుడు, ప్రార్థన పరిస్థితులను మార్చును అని దావీదు దేవుని పాద సన్నిధిలో గడిపేవాడు. ప్రతి విషయమును దేవునికి వివరించి చెప్పేవాడు. యుద్ధములు చేయవలసి వచ్చినప్పుడు యుద్ధము యెహోవాదే అని ఆయన సన్నిధిలో ప్రార్థించేవాడు. శత్రువులు దేవుని బలమును తెలుసుకోవాలని, దేవుని రక్షణ గురించి తెలుసుకోవాలని దావీదు ప్రార్థించేవాడు. అబ్షాలోము అనే దావీదు కుమారుడు దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు కూడా దేవుని నమ్మి ఆయన సన్నిధిలో ప్రార్థించేవాడు దావీదు తనలో ఉన్న కలతను, వేదనను దేవుని సన్నిధిలో స్తుతిగా మార్చి ప్రభు సన్నిధిలో స్తుతించేవాడు. దావీదు మళ్ళీ ప్రార్థించేవాడు. తనకున్న భయానక పరిస్థితులను బట్టి మళ్ళీ మొరపెట్టేవాడు. దావీదు చిక్కుకున్న పరిస్థితులు అలాంటివి, అందుకే దేవుని వైపే చూసేవాడు. మనం కూడా ఏమి చేయాలో తెలియదు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ దేవుని మందిరంలో దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకోవాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఎవరి దగ్గరకు వెళ్ళాలో తెలియదు. ప్రభు సన్నిధిలో పట్టుదలగా ప్రార్థించాలని మాత్రం దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆసక్తితో మనం ప్రార్థించుదుముగాక. దేవుని నుండి సహాయం పొందినట్లుగా ప్రార్థించుదుముగాక. దేవునికి స్తోత్రం. స్తుతియాగం అర్పించి ప్రభుని గణపరుద్దాం. యెహోవాను స్తుతించటం మంచిది. స్తుతియాగం అర్పించటం వలన దేవుని మహిమపరచి మన మార్గములను ఆయన సరళము చేయనట్లుగా దేవుని ఎదుట మనం స్తుతి చెల్లించి గణపరచుదము. ఆనంద తైలముతో అభిషేకింపబడిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. దీర్ఘాయుష్యము గల దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. దేవుని తత్వము యొక్క మూర్తిమంతమునైన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నిష్కలంకమైన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. సంఘమునకు శిరస్సు అయ్యున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. సంఘమును పోషించి సంరక్షించు దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. యూదా గోత్రపు సింహమా దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. యుద్ధశూరుడవైన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. మా కొరకు యుద్ధము చేసే యేసయా, ఆమెను యేసయానికి స్తోత్రం. అధిక బల సంపన్నుడా, ఆమెను యేసయానికి స్తోత్రం. సాతాను తలను చితక కొట్టిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. జయము పొందిన క్రీస్తు, ఆమెను యేసయానికి స్తోత్రం. మిగులు అతిశయించి జయించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. క్రీస్తునందు జయోత్సవముతో మమ్ము నడిపించు దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజా దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. అత్యధికమైన ఔన్నత్యం పొందిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. అధిక స్తోత్రమునందదగిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. ఐశ్వర్యవంతుడవైన దేవా,
ఆమెన్ యేసయానికి స్తోత్రం. భాగ్యము సంపాదించుకొనుటకు సామర్థ్యం కలుగజేయు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఐశ్వర్యము గొప్పతనము నీ వలన వచ్చుచున్నవి దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాదు, ఆమెన్ యేసయానికి స్తోత్రం. చెరసాలలో ఉన్న వారి మూలుగులను విను దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేయుము దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. చావునకు విధింపబడిన వారిని విడిపించుము దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతియాగం అర్పించి దేవుని ఘనపరచుటకు దేవుడు తన సహాయం అందించినందుకు స్తోత్రము కలుగునుగాక. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, సత్యవంతుడైన దేవా, నీతిని బట్టి విమర్శ చేయువాడా, నీ సన్నిధిలో సంతోషించి ఉత్సహించి నిన్ను స్తుతించి గణపరిచెదము దేవా, ఆరాధించేదము దేవా. నీకు స్తోత్రం 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 దేవా. దేవుని వాక్యము అను నామము కలిగిన దేవా, నీకు స్తోత్రం 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 దేవా. యేసయ్య, మేము నీకు మొరపెట్టుచున్నాము, నీ పరిశుద్ధాలయంలో నీ పాదముల దగ్గర ఉన్నాము దేవా. ప్రార్థన ఆలకించి విడిపించుము దేవా. మా ఆశ్రయదుర్గమా, నీవే మా సమస్తము, నీకే మొరపెడుచున్నాము దేవా. నా విజ్ఞాపన ఆలకించుము దేవా. మాకున్న కఠిన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులను బట్టి నీ సన్నిధిలో ఉన్నాము దేవా. ప్రభువా, యుద్ధ వార్తలు వింటున్నాం, భూకంపములు కలుగుతున్నాయి, రకరకములుగా రోగములు, చావులు, అక్కడక్కడ తుఫాన్లు, యాక్సిడెంట్లు, ఏది జరిగినా మేము భయపడకుండా నీ కృప మాకు తోడై ఉండునుగాక. మా దేవుడు మా విజ్ఞాపన ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయనకే స్తోత్రము కలుగునుగాక. ఆయన వలననే మాకు సహాయము కలిగెను. నేను నమ్మిక ఉంచి నా దేవుడు ఆరాధింపబడినట్లు నా హృదయం హర్షించుచున్నది. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కీర్తనలో నేను ఆయనను స్తుతించెదను. యేసయ్యా, నీ ప్రజలకు నీవే ఆశ్రయము, మా రక్షణ దుర్గము దేవా. నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము దేవా. దేవా, మాకు నీవే కాపరివై నిత్యము మమ్మల్ని నడిపించుము దేవా. మార్పులేని దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా, మా కోసం కల్వరి సిలువలో బలియాగమైన దేవా, మమ్మలను నీ రక్త సొత్తుగా చేసుకొని నీ రెక్కల చాట భద్రపరిచిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ సిలువ రక్తములో మా పాపములు పరిహరించావు దేవా, నీకు స్తోత్రం 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 దేవా. దేవా యేసయ్యా, చీల్చబడిన నీ దేహము, కార్చబడిన నీ రక్తం మూలముగానే నీ సన్నిధిలో చేరగలుగుతున్నాము దేవా. దేవా, ఇంకా అనేకులు నీ సిలువను చూచి నీ ప్రాణత్యాగమును బట్టి నీ సన్నిధిలో నీ సంఘములో చేర్చబడుదురుగాక. నీ యందు నమ్మకించి వారందరూ నీ మార్గంలో చక్కగా నడిపింపబడుదురుగాక. నీ ఈ ప్రార్థనలో మాతో ఏకీభవిస్తున్న వారందరినీ కరుణించుము దేవా. నీ పాద సన్నిధిలో ప్రతి విషయమును అడుగుతున్నాము దేవా, మొరపెడుతున్నాము దేవా. నీ కార్యము జరిగించుము, మా అవసరతలు తీర్చుము దేవా. ప్రభువా, నిన్ను ఎరుగని వారు, రక్షణ లేని వారు, మా బంధువులు, మా స్నేహితులు అందరికీ మేము ఆశీర్వాదకరముగా ఉందుముగాక. ఈ దినమంతటిలో మీ దీవెనలు అనుగ్రహించండి దేవా. ఒంటరితనములో ఉన్న వారిని మీరు ధైర్యముతో నింపండి దేవా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిరాశ నిస్పృహతో ఉన్న వారిని నీ కృపతో జ్ఞాపకము చేసుకొనుము దేవా. యేసయ్యా, నీకు స్తోత్రం. శ్రేష్టమైన ఆలోచనలు దయచేసి నీ నామ మహిమార్థమై వారిని, నీ ప్రజలను లేవనెత్తుము దేవా. నీ మార్గంలో చక్కగా నడిపించుము దేవా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము దేవా. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము దేవా. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.